అసోంలో మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడిని గురువాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బట్టల షాప్పై జరిగిన పెట్రోల్ దాడి కేసులో మెరుగుమాల కాళీని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన 13 మంది నిందితులు నెల్లూరు జైల్లోనే ఉన్నారు. ఇక అసోంలో మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడైన గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బట్టల షాప్పై జరిగిన పెట్రోల్ దాడి కేసులో మెరుగుమాల కాళీని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 13 మంది నిందితులు అరెస్ట్ అయి నెల్లూరు జైల్లోనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ మంత్రి కొడాలి నానికి ప్రధాన అనుచరుడిగా ఉన్న కాళీని కూడా ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారంటే సమాచారము. అతను మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు చెందిన బట్టల షాప్ పైన కూడా గతంలో ఈ పేరుని కొడాలి నానికి సంబంధించిన అతని అనుచరుడు కూడా పెట్రోల్ దాడి చేసి బట్టల షాప్ పైన కూడా వాళ్ళు దాడులు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ రోజు ఈ కాళీని కూడా అంటే అతని కొడాలి నానికి చాలా ముఖ్యాంశంగా కొనసాగుతూ వస్తున్నారు. అతన్ని కూడా ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. కాళీని అస్సాంలో ఉన్నట్టు కూడా అతన్ని ట్రాక్ చేసి అతన్ని అక్కడ ప్రత్యేక పోలీసు బృందం వెళ్ళి అక్కడికి వెళ్ళి అస్సాంలో కాళీని అరెస్ట్ చేశారు గుడివాడ పోలీసులు. గుడివాడ పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించిన అయితే ఈ రావి వెంకటేశ్వరరావు బట్టల దుకాణం పైన ఎవరైతే దాడులు చేస్తారో దాని మీద ఇప్పటికే గుడివాడ పోలీసులు కేసులు నమోదు చేసి దీని మీద మొత్తం నిందితులుగా ఉన్న ఇప్పటికే దాదాపు 13 మంది కూడా ఇప్పటికే నిందితులు కూడా పోలీసులు గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా ఇప్పటికే కోర్టు ముందు ఆధారపరచగా కోర్టు కూడా వాళ్ళకి 13 మంది నిందితులు కూడా రిమాండ్ కు విధించింది. ప్రస్తుతం వాళ్ళు ఈ 13 మంది కూడా జైల్లో రిమాండ్ లో ఉన్నారు. అయితే ప్రస్తుతం తాజాగా ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న అతని కొడాలి నాని అనుచరుడుగా ఉన్న కాళీని కూడా ఈ రోజు ఒడిశాకు వెళ్లి ప్రత్యేక బృందాలు కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కల్పించాల్సిన సమాచారం. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.